నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గత 35 సంవత్సరాలుగా సింగరేణిలో విధులు నిర్వహిస్తూ RG3 OCP1 గని CHP కన్వేయర్ ఆపరేటర్గా ఉద్యోగ విరమణ పొందిన కొండ్ర రాధాకృష్ణను గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, బంధుమిత్రులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. గురువారం OCP1 గని CHP ఆవరణలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి DGM శ్రీనివాసరావు, AITUC ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు ముఖ్య అతిథులుగా హాజరై రాధాకృష్ణను ఘనంగా సన్మానించగా అన్ని కార్మిక సంఘాల నాయకులు, సూపర్వైజర్లు, అన్ని సెక్షన్ల కార్మికులు, కార్మికురాళ్లు, సింగరేణి కళాకారులు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాధాకృష్ణ ఉద్యోగిగా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో కీలక భూమిక పోషిస్తూనే కళాకారుడిగా, క్రీడాకారుడిగా కోల్ ఇండియా స్థాయిలో బహుమతులు అందుకొని సింగరేణి కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగరవేశారని కొనియాడారు. రాధాకృష్ణ కళాకారుడిగా సందేశాత్మక లఘు నాటికలలో నటిస్తూ రక్షణ గేయాలను ఆలపిస్తూ కార్మికులను చైతన్యపరిచే కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేవాడని ప్రశంసించారు. రాధాకృష్ణ ప్రతిభావంతుడైన కళాకారుడు, క్రీడాకారుడు కాబట్టే పార్టీలు, యూనియన్లకు అతీతంగా అన్ని కార్మిక సంఘాలు, పార్టీల వారు సింగరేణి వ్యాప్త కళాకారులు హాజరై గౌరవంగా సన్మానించారని పేర్కొన్నారు. రాధాకృష్ణను ఉద్యోగ విరమణ పేరిట కోల్పోవడం సంస్థకు నష్టదాయకమైన ఉద్యోగ విరమణ అనివార్యమన్నారు. కాగా ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తన అంచల వర్గంతో విచ్చేసి రాధాకృష్ణను ఘనంగా సత్కరించడం విశేషం. సింగరేణి కార్మికుల విశిష్టతను ప్రశంసిస్తూ ఇప్టా జాతీయ సమితి సభ్యులు కె స్వామి స్నేహంపై రాధాకృష్ణ ఆలపించిన గీతాలు కార్మికులను అలరించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు అరవింద్, మహేందర్, అనిల్ కుమార్, కార్మిక సంఘాల నాయకులు రాములు, కిషన్, కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ, మ్యాజిక్ రాజా, చంద్రపాల్, కృష్ణస్వామి, నారాయణ, రాజసమ్మయ్య, కట్టరాజుతో పాటు CHP కార్మికులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ ఫంక్షన్ నాకు CHP గుర్తుండిపోతుంది, ఎందుకంటే ఈ షెడ్ ఆయనకు లింక్ పెట్టింది కాబట్టి. ఇక రాధాకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఆయన నాకు ఫీల్డ్లో ఎక్కువ కనబడు, కళాకారులనే ఎక్కువ పరిచయం నాకు. ఆయన రోజు నేను ప్లాంట్ తిరుగుతూనే ఉంటా కానీ ఎక్కడే సరిగ్గా కనబడాడు. కళాకారుడు స్టేజ్ మీద మాత్రం బ్రహ్మాండంగా కనబడు. ఆయన పాడే ఒక పాట ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఆ చల్లది సముద్ర గర్భం దాచిన బణబాన, అదే అలాగే సాంగ్ చాలా బాగా పాడతారు అద్భుతంగా. ఆయనలో ఉన్న కళాకారులు ఇంతమందిని ఈ రోజు ఇక్కడికి రప్పించింది అంటే రాధాకృష్ణ గారిని అదృష్టవంతుడు. మనందరం కూడా ఆయన మనతో ఉన్నందుకు మనందరం కూడా అదృష్టవంతుడు. ఈ సందర్భంగా రాధాకృష్ణ గారి కళాకారుడు, క్రీడాకారుడు అండ్ సింగరేణి అనే రాధాకృష్ణ గారి చేసే జీవితం వారి కుటుంబ సభ్యులతో, ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. అంటే OCP1 స్టార్ట్ అయిన కాడ నుంచి షెడ్ అనేది లేదు. మరి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ అదృష్టమో తెలియదు, కానీ ఇది రాసి పెట్టుకోవచ్చు మనం. CHPలో రాధాకృష్ణ రిటైర్మెంట్ రోజే ఈ షెడ్ ఓపెన్ అయిందని ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఆయన సన్మానానికి ఎవరెవరు వచ్చిండ్రా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రామూర్తి వచ్చాడు, అంటే వాళ్ళ టీం అంతా కూడా వచ్చింది. అట్లనే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కోట సత్యనారాయణ వాళ్ళ అన్ననే, ఆయన ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చింది. అట్లనే TRS నుంచి మనం చూసినాం మాజీ ఎమ్మెల్యే గారు, జెడ్పీ చైర్మన్ పుట్ట మదన్ వచ్చాడు. అంటే ఈ మనకి ఈ కళాకారులకు, క్రీడాకారులకి ఈ రాజకీయాలు పక్కకి, ఎందుకనంటే వాళ్ళు కళాకారులు అందరికీ సంబంధించిన వాళ్ళు, అట్లనే క్రీడాకారులు కూడా అందరికి సంబంధించిన వాళ్ళు. రాధాకృష్ణ మా నెంబర్ అయినా కూడా మాతో మా ట్రేడ్ యూనియన్గా తక్కువనే ఉంటాడు, ఎందుకంటే ఆలోచన అంతా ఈ పాటలు పాడాలి అనే ఆలోచన, వాళ్ళ మైండ్ సెట్ వేరుంటుంది. కాబట్టి ఆయన యూనియన్గా క్లిక్ కాలే, కానీ కళాకారునిగా సింగరేణి మొత్తంలో గుర్తింపు అనేది వచ్చింది. ఆయన ఆశామాసే కాదు, ఇప్పుడు ఇంతకుముందు మన వాళ్ళ ప్రశంసా పత్రంలో అన్ని రాసిండ్రు.
అంటే తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి ఢిల్లీ వరకు కూడా పోయి సుష్మా స్వరాజ్ ముందట ఈ తెలంగాణ ఉద్యమం పాట పాడి అక్కడ ఉర్రు తొలగించినటువంటి వ్యక్తి రాధాకృష్ణ. మరి రాధాకృష్ణ ఎంతోమంది 1,16,000 మంది సింగరేణిలో ఉన్నారు, కానీ ఆయనకు ఒక గుర్తింపు అనేది ఉన్నది. ఎట్లా ఉన్నది? ఇప్పుడు సింగరేణి పేరు కూడా కోల్ ఇండియా లెవెల్లో అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కళాకారుడు. పోనీ పాటలు పాడటంలో ఆటలాడరు, కానీ ఈయన పాటలు పాడతాడు, ఆటలాడతాడు. అంటే ఈయన క్యారంలో కోల్ ఇండియా పేరు. అట్లనే పాటలలో ఫోక్ సాంగ్లో కోల్ ఇండియాలో మెడల్ తీసుకున్నాడు. అట్లనే తెలంగాణ ఉద్యమంలో అందరితోటి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఆయన నిరూపించుకున్నాడు. అదే కాకుండా సింగరేణిలో సేఫ్టీకి సంబంధించినటువంటి నాటకాల వేసుట్లో ఈ సింగరేణి ముందుకు తీసుకుపోవడానికి ఆ కళాకారులతోటి కూడా రాధాకృష్ణ కూడా ఇంక్లూడ్ అయ్యి మనము సేఫ్టీ మీటింగ్లలో ఆయన పాటలు పాడటం, ఆ నాటకాలు వేయటం కూడా జరిగింది. అంటే అన్ని కళలు ఉన్నాయి. ఆయనకు ఉద్యోగం లేనప్పుడే, నాకు ఉద్యోగం లేనప్పుడే మేము ఇద్దరం దోస్తులు. నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా మంచి ఫ్రెండ్ రిటైర్డ్ అవుతాడు రమ్మని చెప్పి ఫోన్ చేయగానే నేను వచ్చిన. ఇది ఫస్ట్ టైం అనుకుంటా సిహెచ్పిలో రిటైర్మెంట్ ఫంక్షన్కి, ఎందుకంటే ఇక్కడ మా సెక్రటరీ వాళ్ళే చూసుకుంటారు. కానీ నా ఫ్రెండ్ కాబట్టి నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది. కోండ్ర రాధాకృష్ణ గారికి హృదయపూర్వకంగా వారి పదవి విరమణ శుభాకాంక్షలు. వారు సింగరేణికి అందించినటువంటి సేవలలో ఇవాళ వారు కూడా సత్కరించి వారితో పాటు వారి సహా ఉద్యోగస్తులు కూడా పాల్గొని వారికి ఘనంగా మరి సన్మానించి ఉద్యోగస్తులు ఏ విధంగా పనిచేస్తారో పనిచేయాలనో సంస్థకు మరి ఒక నీతిగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళల్లో రాధాకృష్ణ గారు ఒకరు నిలబడతారని నేను భావిస్తూ వారికి హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు. OCP1 సిహెచ్పి ఉద్యోగి కోండ్ర రాధాకృష్ణ ఈరోజు పదవీ విరమణ గావించారు. ఉద్యోగ విరమణ అనేది సహజం. అయితే సింగరేణికి చేసినటువంటి సేవలు, అలాగే ఆయన కళాకారునిగా అందించినటువంటి కార్యక్రమాలు, క్రీడాకారునిగా కోల్ ఇండియాలో కూడా చేసినటువంటి ఉత్తమ ప్రదర్శనలు, అవన్నీ కూడా కోండ్ర రాధాకృష్ణ యొక్క జీవితంలో మైలురాళ్ళు. 35 సంవత్సరాల పాటు సింగరేణిలో సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో బతకాలనేది అందరి కోరిక. శేష జీవితం కూడా విశేషంగా గడపాలని మా యొక్క ఆకాంక్ష. కోండ్ర రాధాకృష్ణ అందరితో కలివిడిగా ఉండి, కలుపుగోలుగా ఉండి, కార్మికులతో అందరితో కూడా అభిమానంగా ఉన్నటువంటి మనిషి, స్నేహశీలి. తను ఎలాంటి భేషజాలు లేకుండా అందరితో మనగలిగిన వాడు. కోండ్ర సత్యనారాయణ బ్రదరు. కోండ్ర సత్యనారాయణ ఈ ఎయిటింగ్ లైన్ కాలనీలో ఆయన ఒక కార్మిక సంఘ వ్యవస్థాపకులు ఒకడు. వారి సోదరునిగా రాధాకృష్ణ అందరికీ చిరపరిచితుడు. రాధాకృష్ణ కూడా కళాకారునిగా చాలా ప్రఖ్యాతి. కాబట్టి ఆయన యొక్క జీవితం భవిష్యత్తులో కూడా హాయిగా సాఫీగా సాగాలని చెప్పి కోండ్ర రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను వ్యక్తిగతంగా ప్రజానాట్యముల వైపున, ఏఐటీసీ వైపున హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పాట ఈ రోజు రిటైర్ అవుతున్న కోండ్ర రాధాకృష్ణతో పాటు సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరికీ ఈ పాట అంకితం. 60 ఏళ్ల కార్మికుడా, అలు పెరుగని శ్రామికుడా, 60 ఏళ్ల కార్మికుడా, అలు పెరుగని శ్రామికుడా, సన్మానం మీకిదే, సత్కారం మీకదే, సన్మానం మీకిదే, సత్కారం మీకదే, శుభాకాంక్షలు శుభాశీస్సులు తీర వీరగని కార్మికుడా,
60 ఏళ్ల కార్మికుడా అను పెరుగని శ్రామికుడా 60 ఏళ్ల కార్మికుడా అను పెరుగని శ్రామికుడా సరిహద్దులు కాపాడే సైనికుడితో సమానమైన సరిహద్దులు కాపాడే సైనికుడితో సమానమైన మీ సేవలు మరువలేనివి మీ త్యాగం కొలువలేనిది మీ సేవలు మరువలేనివి మీ త్యాగం కొలువలేనిది మీ చెమట చుక్కల జిలుగు దేశానికి కాంతుల వెలుగు మీ చెమట చుక్కల జిలుగు దేశానికి కాంతుల వెలుగు అందుకో మా అభినందనలు కర్మ వీరుడా వీడ్కోలు 60 ఏళ్ల కార్మికుడా అను పెరుగని శ్రామికుడా 60 ఏళ్ల కార్మికుడా అను పెరుగని శ్రామికుడా సింగరేణితో బంధం తోటి వారితో అనుబంధం తీరిపోతున్న వేళ పదవీ విరమణ పర్వం ప్రశాంత జీవన పయనం ప్రారంభమైన వేళ ఆశిస్తున్నాము ఆకాంక్షిస్తున్నాము మీ శేష జీవితం బాగుండాలని సేద తీరుతూ బతకాలని 60 ఏళ్ల కార్మికుడా అను పెరుగని శ్రామికుడా సన్మానం మీకిదే సత్కారం మీకదే శుభాకాంక్షలు శుభాశిస్సులు ధీర వీరగని కార్మికుడా 60 ఏళ్ల కార్మికుడా అను పెరుగని శ్రామికుడా. వేదిక ముందు అందరికీ నమస్కారం. నన్ను పాడమంటే పాడగలను, కానీ ఈ మాటలు నాకు రాదు, నేను మాట్లాడలేను. ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. నేను వచ్చిన దగ్గర నుండి నన్ను ఎంతో ఆదరించారు, అభిమానించారు. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తెలియక ఎవరి మనసైనా బాధ పెట్టుంటే, కష్టపెట్టుంటే మనస్ఫూర్తిగా క్షమించండి. థ్యాంక్ యూ. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు, అసువులొడ్డి నిలిచినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు, అసువులొడ్డి నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా, కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా. కులము మతము లేవని సమత కోసం సాగినప్పుడు, కులము మతము లేవని సమత కోసం సాగినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. థ్యాంక్ యూ. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.